కొందరు ఎన్ని విమర్శలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. కానీ కొద్దిమంది మాత్రం చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు. ఎవరైనా వారికి నో చెప్పినా, తిరస్కరించినా, సరదాకి ఆట పట్టించినా, కామెంట్ చేసినా సరే అస్సలు తట్టుకోలేరు. ఆ సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి గురై గుండెని ఎవరో మెలిపెట్టినట్లుగా భావిస్తారు. ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు. ఇది రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా, అలాగే ఆర్ఎస్టీ అనే మానసిక పరిస్థితి అంటున్నారు. ఇక ఇలాంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా బాధపడుతూ ఉంటారు. వారి మీద చిన్న జోక్ వేసినా, తప్పెత్తి చూపించినా దాన్ని పెద్ద అవమానంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో వారు తీవ్రమైన ఉద్వేగానికి గురవుతారు. దీంతో ఛాతి బిగుసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా అనేది ఎక్కువగా అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉన్నటువంటి వ్యక్తిలో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్ఎస్టీ పరిస్థితి మానసిక రుగ్మతల్లో చేర్చలేదు. దీంతో అధికారికంగా ఎలాంటి చికిత్స లేదు. కానీ మానసిక ఆరోగ్య నిపుణులు దీనికి గుర్తించి చికిత్స చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్ఎస్టీ ఉన్నవారిలో కొందరు ఇతరులు విమర్శిస్తారనే భయంతో ఎలాంటి పని ప్రారంభించాలి అన్నా భయపడి వెనకడుగు వేస్తారు. అలాగే తమ చుట్టూ ఉన్నవారు, ఆత్మీయుల దగ్గర నుంచి విమర్శలు వస్తాయన్న భయంతో వారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తూ తమ గురించి ఆలోచించకుండా కూడా మర్చిపోతారు. అలానే తప్పులు చేస్తే ఎత్తి చూపుతారు. విమర్శిస్తారనే భయంతో ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలని భావించి ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. కొంతమంది తిరస్కరణ ఎదుర్కొనలేక, లేదంటే ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో ఎవరితోనూ పెద్దగా కలవరు. వీరికి సామాజిక సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. స్నేహితులు తక్కువే, ఆఖరికి ఉద్యోగ అవకాశాలు సైతం పక్కన పెడతారు. ఆర్ఎస్టీ వంటి మానసిక రుగ్మతతో బాధపడేవారు చిన్న విమర్శ, తిరస్కరణ ఎదురైనా సాధారణ వ్యక్తుల కన్నా చాలా తీవ్రంగా బాధపడతారు. తీవ్ర భావోద్వేగానికి గురవుతారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిదే. సరైన అవగాహన, సహాయం ఉంటే ఈ సమస్యను సులభంగా ఎదుర్కొనవచ్చు. కౌన్సిలింగ్, థెరపీతో ఈ సమస్యను అధిగమించవచ్చు.